Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 మూవీస్ రిలీజ్ అవగా అందులో స్ట్రైట్ మూవీస్ అయిన భీమ్ అండ్ గామి ఫిల్మ్స్ మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యాయి. చెప్పాలంటే ఈ రెండు సినిమాలపైన ముందు పెద్దగా బజ్ లేదు. బట్ హనుమాన్ తర్వాత సరైన సినిమా పడకపోవడం, ఫిబ్రవరి మొత్తం డ్రై సీజన్ గా గడిచిపోవడంతో ఈ రెండు సినిమాల మీద హైప్ పెరిగింది. ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లారు. దెబ్బకి గామితో పాటు భీమా సినిమా కూడా చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. అయితే ఈ ఓపెనింగ్స్ తో రెండు విషయాలైతే ప్రూవ్ అయ్యాయి. గోపీచంద్ కి ఎన్ని ఫ్లాప్స్ పడ్డా కూడా మాస్ లో తన మార్కెట్ ఇంకా అలానే ఉంది అని, లేకపోతే అంత హైప్ తో వచ్చిన గామి కంటే కూడా మాస్ ఏరియాస్ లో ఎక్కువ కలెక్ట్ చేయడం ఏంటో, దట్ విత్ నెగిటివ్ టాక్. ఇక ఈ వీకెండ్ ప్రూవ్ అయిన మరో విషయం ఏంటంటే విశ్వక్సేన్ స్లోగా టైర్ 2 లోకి ఎంటర్ అవడం. తన లాస్ట్ సినిమా దాస్ కదమ్ కి ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రావడంతో ఓపెనింగ్స్ వచ్చాయి అనుకుందాం. బట్ గామి మూవీతో దానికంటే ఎక్కువ కలెక్షన్స్ ని అందుకుంటూ తన కన్సిస్టెన్సీ చూపించాడు విశ్వక్. ఇక నెక్స్ట్ వచ్చే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎలానో మాస్ మూవీ కావడంతో ఈ కన్సిస్టెన్సీ ఇలానే క్యారీ అయితే మినిమం గ్యారంటీ టైర్ 2 హీరోగా మారే ఛాన్స్ ఉంది. సో లేట్ చేయకుండా ఈ రెండు సినిమాల డే 1 కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా భీమా విషయానికి వస్తే ఈ మూవీ నైజంలో డే 1 కలెక్ట్ చేసిన షేర్ 76 లక్షలు. వరుసగా ఇన్ని ఫ్లాప్స్ వస్తున్నా నైజంలో 76 లక్షల షేర్ ని డే 1 పెట్టాడంటే గ్రేట్ అనే చెప్పాలి. నైజంలో బిజినెస్ 3.5 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 2.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక సీడెల్లో 44 లక్షల షేర్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. మాస్ మూవీ ఆడే ప్రతి రాయలసీమ ఏరియాలో కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. సీడెల్లో బిజినెస్ 1.5 కోట్లు కావడంతో మరో 1,05,00,000 షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక టోటల్ ఆంధ్రాలో 4.5 కోట్ల బిజినెస్ కి గాను 88 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 2.3 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 4.3 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు కావడంతో మరో 9.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ప్రెజెంట్ అయితే సినిమాకి నెగిటివ్ టాకే నడుస్తుంది. మరి ఈ వీకెండ్ ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. ఇక గామి విషయానికి వస్తే ఏ సెంటర్ నుంచి సి సెంటర్ వరకు ఒకేలా పర్ఫామ్ చేసే సినిమాలు చాలా రేర్. అలాంటి సినిమాల్లో ఇప్పుడు ఈ మూవీ కూడా చేరింది. నైజంలో ఈ మూవీ డే 1 కలెక్ట్ చేసిన షేర్ 1.5 కోట్లు. నైజంలో బిజినెస్ 3.5 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. ఇక సీడెల్లో 1.2 కోట్ల బిజినెస్ కి గాను 42 లక్షల షేర్ తో మోత మోగించగా ఉత్తరాంధ్రలో 27 లక్షలు, ఈస్ట్ లో 23 లక్షలు, వెస్ట్ లో 14 లక్షలు, గుంటూరులో 16 లక్షలు, కృష్ణలో 14 లక్షలు అండ్ నెల్లూరులో 11 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో డే 1 కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 2.9 కోట్లకి చేరుకోగా గ్రాస్ 5.4 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 8.2 కోట్లు కావడంతో మరో 5.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 35 లక్షలు, ఓవర్సీస్ లో 1,25,00,000 షేర్ తో దుమ్ము లేపింది గామి ఫిల్మ్. రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ టోటల్ బిజినెస్ 2 కోట్లకి జరగ్గా మరో 45 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయినట్టే. సో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యేది ఇక్కడే అనమాట. అలా గామి డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 4.5 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 9 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కావడంతో మరో 6.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ప్రెజెంట్ ఉన్న ఊపు చూస్తుంటే ఫస్ట్ వీకెండ్ కే మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది భీమా అండ్ గామి డే 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ రెండు సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.